హాయ్ హలో హాయ్ చెప్పేటా హాయ్ సౌరికి హాయ్ ఓకే ఓకే స్టార్ట్ చేయి సో ఈరోజు వచ్చేసి 14th మే లాస్ట్ ఇయర్ వి గాట్ టు నో అబౌట్ దిస్ సౌరికి ఆన్ దిస్ డే కాబట్టి ఈ 1 year మొత్తం ఏమేమైందో మొత్తం డీటెయిల్గా ఒకసారి మాట్లాడాలనిపిస్తుంది. సో దట్ వీనికి పెద్ద తర్వాత కొంచెం గుర్తుగా ఉంటుంది మెమొరబుల్గా అట్లా అని మాట్లాడుతున్నాం. ఓకే చెప్దాం. ఓకే దా బేటా ఓకే స్టార్ట్. యాక్చువల్లీ ఎక్కడ నుంచి స్టార్ట్ ఎక్కడ నుంచి చేద్దాం? స్టార్ట్ చేద్దాం? ఓకే నువ్వు నాకు చెప్పినప్పుడు నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే లేదు లేదు దానికన్నా ముందు మార్చ్ Okay. కెమికల్ ప్రెగ్నెన్సీ. ఓకే యాక్చువల్లీ మేము ఫస్ట్లో మ్యారేజ్ అయ్యి 2 years అయింది. అయినా కూడా మేము ఏమనుకున్నాం 2 years అవ్వలేదు. అవ్వలేదు. 1 ఓకే year అయింది. 1 year అయింది. మేమేమనుకున్నాం అనుకునే 2 years తర్వాతనే ప్లాన్ చేద్దాం అనుకున్నాము. కానీ ఏదో కొన్ని ఉంటాయి కదా, వేరే పిల్లల్ని చూసి మాకు కూడా పిల్లలు కావాలనిపిస్తుంది కదా, సేమ్ మేము కూడా అట్లనే అనుకున్నాము. సో మాకు కూడా అది అనిపించింది. కానీ మనం అనుకుంటేనే అవ్వదు కదా ప్రెగ్నెన్సీ అనేది. సో అదొకటి టైప్ ఆఫ్ ఎగ్జామ్ టైప్ అయిపోయింది మాకు అనమాట. సో అనుకున్నాము ఓకే. మార్చిలో ఎలా అయిందంటే జస్ట్ అది తను చెక్ చేసుకుంది, తనకు పీరియడ్స్ రాలేదు. ఓకే చెక్ చేసుకున్నప్పుడు 2 lines కనిపించింది. ఓకే వీ వేర్ సో ఎగ్జైటెడ్. ఓకే ఫస్ట్ టైం కదా అన్నట్టు ఓకే ఎగ్జైటెడ్. నెక్స్ట్ టైం నాకు యాక్చువల్లీ తను ఫస్ట్ చెక్ చేసుకున్నావు కదా, అది సెకండ్ టైం దా? కాదు కాదు నేను చెప్తాను. చెప్పు. ఓకే ఫస్ట్ నేను చెక్ చేసుకున్నా. అప్పటికి ఒక 2 days ఏమో అవుతున్నట్టు, 2 days కాలే ముంగట్టే అనుకుంటా ఎగ్జైట్మెంట్ తోని. ఆ 2 days ముందే నేను చెక్ చేస్తుండే, ఫెయింట్ లైన్ వస్తుండే. ఒక్కొక్కసారి ఫెయింట్ లైన్ వస్తుంది, ఒకసారి వస్తలేదు, అర్థం అవుతలేదు. ఒక 10 కిట్ తీసుకొచ్చి నేను చూస్తుండే. అయితే ఫెయింట్ లైన్తో చాలా కన్ఫ్యూజ్ అయిపోయింది నాకైతే. దాని తర్వాత ఒకసారి శివాజీతో చెక్ చేసిండు, ఈ ఫెయింట్ లైన్ ఎందుకు వస్తుందని చెప్పి. కిట్టు ప్రాబ్లమా దేని ప్రాబ్లమా అర్థం కాక వాటర్తో చెక్ చేస్తాము. నేను చెక్ చేసిన, శివాజీ చెక్ చేసిండు. నేను ఒక రోజు నాకు ఇట్లనే అవుతలేదు. తర్వాత శివాజీ అన్నాడు ఒక 2 days ఆగి చూద్దాం అన్నాడు. బట్ నాతో అప్పటికీ అవుతలేదు. ఆ పెయింట్ లైన్ వస్తుంది. ఒక రోజు ఆఫ్టర్నూన్ ఇట్లనే వచ్చేసరికి పిచ్చి లేచిపోయింది. పోదాం హాస్పిటల్ అని చెప్పి ఇంకా వెళ్ళినాము. అక్కడ పోయి చెప్తే ఇంకా ఈ ఫెయింట్ లైన్తో మేము కన్క్లూడ్ చేయలేము కాబట్టి ఏమన్నది ఓకే బ్లడ్ టెస్ట్ చేయాలన్నారు. హెచ్సిజి టెస్ట్. ఓకే ఏదో టెస్ట్ మనకు తెలియదు కాబట్టి మనం ఓకే ఒక టెస్ట్ చేయమన్నాను. ఓకే వాళ్ళు చేసిన తర్వాత ఒక 2 days తర్వాత అదే రోజా అప్పుడే హాఫ్ అన్ అవర్లో వచ్చింది. ఓకే అప్పుడు హాఫ్ అన్ అవర్లో వచ్చేసరికి ఏమైందంటే హాఫ్ అన్ అవర్ వచ్చేసి మినిమం 25 ఉండాలి కదా, మినిమం 25 ఉండాలి. 25 ఏదో ఉంది కానీ రిపోర్ట్ కరెక్ట్ మన దగ్గర ఉంది ఒకసారి. ఓకే మినిమం ఇంత ఉండాలి అది, అండ్ ఇంక్రీజ్ అవుతూ ఉండాలి. యాక్చువల్లీ మాకు తెలిసింది 2 days బిఫోర్ కదా. 2 days బిఫోర్ చెక్ చేసుకున్నప్పుడు అండ్ వితిన్ అవర్స్లోనే ఇట్ ఈస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఏంటంటే తనకు చెక్ చేసినప్పుడు కొంచెం ఉండే, మళ్ళీ తర్వాత అది డిక్రీజ్ అయ్యింది. 2 times చెక్ చేసినాం. అది మనం బ్లడ్ టెస్ట్ 2 times చేశారు. ఫస్ట్ టైం చేసినప్పుడు ఫస్ట్ బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు 12 ఎంత ఉండే 12 వచ్చింది. దాని తర్వాత 12 ఉండే లెవెల్. దాని తర్వాత డాక్టర్ ఏమన్నదంటే 12 ఉంది కాబట్టి ఇట్ మే బి ఎర్లీ ప్రెగ్నెన్సీ అన్నది. దాని తర్వాత ఒక 3 days ఆగి మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేద్దాం అన్నారు. సరే అనుకొని ఆ 12 అనేసరికి మేము కొంచెం హోప్స్ పెరిగిపోయినాయి మాకు. 25 ఉంటాయి కదా, ఇది ఎర్లీ ప్రెగ్నెన్సీ కాబట్టి 12 ఉండొచ్చు, తర్వాత పెరుగుతుందని అనుకున్నాము. ఇంట్లో కూడా అంతేం చెప్పలే, ఎగ్జైట్మెంట్తోనే సోనీకి చెప్పినాం బట్ ఇంకెవరు చెప్పలేదు ఇంట్లో. దాని తర్వాత 3 days అయిపోయిన తర్వాత మళ్ళీ పోయి చూసి బ్లడ్ టెస్ట్ ఇచ్చినాం. రిజల్ట్ కోసం వెయిట్ చేస్తుండే. 3 hours తర్వాత వచ్చింది. 5కి పడిపోయిందా, 5కా 2కా? 5కా దేనికి పడిపోయింది? 5 యాక్చువల్లీ 7 అనుకుంటా. 7 లెస్ దెన్ 5 7 ఉండే. సో లెస్ దెన్ 7 ఉన్నప్పుడు యాక్చువల్లీ మాకు తెలుస్తలేదు అసలు ఏమవుతుందో. తర్వాత పింకిని డాక్టర్ పిలిచింది. తను లోపల పోయి మళ్ళీ వస్తలేదు అసలు. తర్వాత నన్ను పిలిచారు. తర్వాత పిలిచేసరికి చెప్పేసింది ఏమైందంటే ఇది లెవెల్ పడిపోతుంది, సో మనం అది చెప్పలేము, అది కొలాప్స్ అయిపోయి ఉంటుంది, సో కొంచెం స్ట్రాంగ్ హార్ట్తో ఉండండి, ఏమంత పడకుండా. పింకీగా స్టార్ట్ అయిపోయింది ఆనే. తను ఫస్ట్ టైం కదా, చాలా ఎగ్జైట్ అయిపోయి హోప్స్ పెరిగిపోయింది కదా. నాకు కొంచెం ఉండే కానీ నేను చూపిస్తున్నాను బయటికి, అంటే పెయిన్ అనేది ఉండే బయట చూపిస్తున్నాను. కానీ పింకీ అక్కడికక్కడనే అంటే ఏడవడం స్టార్ట్ చేసేసింది. డాక్టర్ కూడా షాక్ అయిపోయింది. ఏంటంటే మేము వేరే స్టేట్ వాళ్ళం కదా, సడన్గా వచ్చేసరికి వాళ్ళు కూడా షాక్ అయిపోయారు. ఏంది వీళ్ళు మళ్ళీ ఏమైనా అవుతుందేమో అని చెప్పి వాళ్ళు కూడా అట్లనే. తర్వాత అందరూ వచ్చి కూర్చొని అట్లా కౌన్సిలింగ్ ఇచ్చి అట్లా కాదమ్మా, అట్లా కాదు, చాలామందికి అవుతుంటుంది, ఎంతమంది ఉన్నారు చూడండి ఈ హాస్పిటల్లో, దగ్గర 1000 people వస్తూనే ఉంటారు రోజు, అందరికి అయిపోతుంది అంటే అందరూ ఈజీగా అయిపోతుంది కదా, సో కొంచెం స్ట్రాంగ్ హార్ట్తో ఉండండి,
ఇబ్బంది పడకండి, నెక్స్ట్ టైం ట్రై చేయండి, వస్తుంది అవుతుంది, కానీ కొంచెం దాని నుంచి కొంచెం మైండ్ సెట్ తీసేయండి అని చెప్పేసరికి ఓకే అని చెప్పి నేను కూడా పింకిని అటు పోయి బయట పోయి తిరిగేసి వచ్చేసాం ఇంటికి. ఇంకా అది అయిపోయిన తర్వాత మేము ఇంకా లైట్ తీసుకున్నాము, ఇప్పుడు అయినప్పుడు అవుతుంది అని చెప్పి వదిలేసినాం. ఇంకా దాని తర్వాత తిరుపతి ప్లాన్ ఉండే ఫ్యామిలీతోని, తిరుపతికి వెళ్ళినాం, తిరుపతి నుంచి ఇంటికి వెళ్ళినాము, అవంతా ఇంకా వదిలేసినాం. ఇంకా ప్రెగ్నెన్సీ అదంతా మర్చిపోయినాం, అస్సలు లేకుండే. యాక్చువల్లీ నేనేం చెప్పేసిన పింకికి, అయినప్పుడు అవుతుందిలే, ఎందుకులే మనకి, ఓకే ఒక దాని గురించి వదిలేస్తాం అసలు. ఫస్ట్ మేము ఏమనుకున్నాం అంటే కొంచెం పీస్ఫుల్ మైండ్ ఉండాలని చెప్పి నాకు ఎప్పటి నుంచో ఉండే తిరుపతి, మనం ఎప్పుడు వెళ్ళలేదు ఫ్యామిలీతోనే, అంటే పింకి కూడా చిన్నప్పుడు వెళ్ళింది, నేను కూడా చిన్నప్పుడు వెళ్ళిన ఫ్యామిలీతో. సో అందరం కలిసి మనం వైనాట్ మనం అందరం కలిసి వెళ్ళొచ్చు కదా, మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ. సో అలానే మేము బుక్ చేసేసాము టికెట్స్, అప్పటికప్పుడు వెళ్ళిపోయాము. సో ఓకే, దీని గురించి మర్చిపోయినాం యాక్చువల్లీ. సో తిరుపతి అనేది దాని మీదనే కాన్సన్ట్రేషన్. ఓకే, అంత దర్శనం మంచిగా అయిపోయింది. మళ్ళీ అటు నుంచి అంటే మేము కేరళలో వర్క్ చేస్తాం కదా, సో అటు నుంచి అంటే పేరెంట్స్ అటు నుంచి వచ్చారు, మేము ఇటు నుంచి వెళ్ళాము. ఓకే, 2 days ఆడ తిరిగేసి మళ్ళీ అటు నుంచి అంటే డైరెక్ట్ అందరం కలిసి ట్రైన్లో వెళ్ళిపోయాం మళ్ళీ హైదరాబాద్కి. ఓకే, అక్కడ నుంచి 1 week ఉండేసి ఇక్కడనే 10 నిమిషాలు చెప్తే మొత్తం ఎప్పుడు చెప్తాం అదే వెళ్ళిపోయినాము. ఓకే, తిరుపతికి వెళ్ళి వచ్చేసినాము. మళ్ళీ 5 days అయింది. మళ్ళీ 5 days తర్వాత మళ్ళీ కేరళకి వచ్చిన తర్వాత తిరుపతి ఫ్యామిలీ మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ మేము ఒక 10-15 daysకి మళ్ళీ కేరళ వచ్చేసినాం. వచ్చేసిన తర్వాత ఇంకా నార్మల్ రొటీన్ ఉండేది, సేమ్ రొటీన్. ఇంకా శివాజీ ఆఫీస్కి వెళ్ళడం, ఆఫీస్ నుంచి రావడం, లంచ్కి రావడం, మళ్ళీ ఆఫీస్ నుంచి వచ్చేయడం, ఇదంతా ఉండే. మళ్ళీ అసలు ఆ మంత్ ఎట్లా అయిపోయింది ఎట్లా తెలియదు. అట్లనే మొత్తం ఇట్లా మేము ఏప్రిల్ అయిపోయింది, మళ్ళీ మేలో మనం పొన్ముడి పోయినాం, బైక్ మీద వెళ్ళినాము. యాక్చువల్లీ ఇక్కడ ఒకటి త్రివేంద్రంలో కూడా ఒక నైస్ హిల్ స్టేషన్ ఒకటి ఉంటుంది, సేమ్ మున్నార్ లాంటిది, పొన్ముడి. ఓకే, ఏ వీడియో చెప్తున్నావా నువ్వు? కేరళ గురించి కూడా చెప్పాలి కదా, వాళ్ళకి తెలియాలి కదా. ఎవరు చెప్పక, నువ్వు వీని కోసం చెప్తున్నావు, పెద్ద చూసుకొని చెప్తున్నాం. కేరళ హిల్ స్టేషన్ ఉంది అంతే. ఓకే, పొన్ముడి పోయినాము. పొన్ముడిలో జస్ట్ మాకు అసలు తెలియని కూడా తెలియదు, కానీ యాక్చువల్లీ ఏప్రిల్ మంత్ లోనే కన్సీవ్ అయినామని చెప్పి తెలియదు మాకు. సో మేము అక్కడ నుంచి పొన్మిడి వెళ్ళినాం, పొన్ముడి తిరిగేసి వచ్చినాం. మొత్తం అంతా తిరుగుతూనే ఉండే, బైక్ మీద ట్రావెల్ చేస్తుండే, ఏప్రిల్ మొత్తం ట్రావెల్ చేస్తుండే. మేలో కూడా ట్రావెల్ చేసినాం. దాని మోర్ ఓవర్ మే లాస్ట్లో అనుకుంటా ఇంక చూసుకుంది. మే ఎప్పుడే 14th కదా, ఓ సారీ మర్చిపోయినా, 14th. ఓకే, నేను చెప్తా, ఇప్పుడు నేను సోది చెప్తున్నావు అంతా. చెప్పు, ఏంద్రా ఇల్లు సోదిగా. మే స్టార్టింగ్ 4th అట్లా మేము పొన్మిడి వెళ్ళాం. దాని తర్వాత ఇంకా సేమ్ అట్లనే ఉండే. దాని తర్వాత శివాజీకి వరుసగా ఒక 4-5 days హాలిడేస్ వచ్చినాయి, గుర్తుకుందా నీకు? ఏమో గుర్తులేదు నాకు. హాలిడేస్ వచ్చినాయి, మేము మునార్ కానీ ప్లాన్ చేసుకున్నాము, గుర్తుకుంది ఏదైనా? బైక్ మీద మునార్ వెళ్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నాము. అక్కడ రూమ్స్ కూడా బుక్ చేసుకున్నాము. రూమ్స్ గుర్తుకుందా? గుర్తుకుంది, రూమ్ బుక్ చేసుకున్నాము, కానీ మళ్ళీ వర్షం పడుతుంది, అదేదని వర్షం పడుతుంది. అప్పటికే స్టార్ట్ అయిపోయినాయి రైనీ సీజన్ కేరళలో, వర్షం పడుతుండే. ఇంకా కొంచెం బైక్ మీద 4 days కదా, ఇట్లా కొంచెం బడ్జెట్ ఇట్లా టైట్ ఉండే అమ్మంత. అప్పుడే ఏంటది తిరుపతికి వెళ్ళేసి వచ్చినాం కాబట్టి కొంచెం బడ్జెట్ టైట్ ఉండే, ఆలోచిస్తుండే. 4 days ఉన్నాయి కదా, ఇంట్లోనే కూర్చుందాం, ఏమొద్దని చెప్పి క్యాన్సిల్ చేసుకున్నాం. అది ఇట్లా హాలిడేస్ అయిపోయినాయి. హాలిడేస్ అంటే సెకండ్ సాటర్డే వీకెండ్ అదంతా ఉండే, ఒక 4-5 days కంటిన్యూగా వచ్చింది. దాని తర్వాత ఇట్లనే నార్మల్గా కూర్చున్న. ఇట్లా శివాజీ ఒకరోజు ఆఫీస్కి వెళ్ళండు, 14th మే 14th ఆఫీస్కి వెళ్ళండు. నేను ఇట్లనే కూర్చొని ఏదో రీల్స్ చూస్తుండేనా, లేకపోతే సిరీస్ ఏదో చూస్తుండే నేను ల్యాప్టాప్లో. నాకు ఎందుకో ఇంకొక్కటే కిట్టు మిగిలిపోయింది ఇంట్లో. కిట్టు మిగిలిపోయింది అంటే లాస్ట్ మంత్ తెచ్చిన కిట్టు మిగిలిపోయింది కాబట్టి ఇంకా అప్పటికి నా పీరియడ్స్ ఒక 4-5 days డిలే ఉంది. ఇంకా వచ్చేస్తుంది అంటే వస్తుందిలే అనుకొని చూస్తుండే నేను, అంత పట్టించుకోలేదు. ఎందుకంటే హోప్స్ వెళ్ళిపోయినాయి నాకు అప్పటికి, తర్వాత చూసుకుందాంలే అనుకున్నా. ఇంకా ఇట్లా ర్యాండమ్గా చెక్ చేస్తాను నేను. ర్యాండమ్ అంటే దాని మీద 0 hopes చెక్ చేసి పక్కన పడేస్తాను నేను. ఇంకా అది ఏమైనా ఉండని అని చెప్పి పక్కన ఎట్లయినా రాదని చెప్పి అంత ధీమాతోని. దాని తర్వాత సడన్గా చూస్తే అది 2 lines వచ్చినాయి. అది ఫెయింట్ లైన్, డార్క్ లైన్ ఉండే, కానీ నాకు ఫెయింట్ కనిపిస్తుందా డార్క్ కనిపిస్తుంది, నాకు కళ్ళు పని చేస్తలేదేమో అనుకున్నాను నేను. నాకేం ఇంకా అర్థం కాలేదు. జల్దీ అప్పటికే శివాజీకి చెప్పాలని లేకుండా, నాకు కొంచెం క్లారిటీగా కొంచెం నేను క్లియర్ అయిన తర్వాత శివాజీకి చెప్దాం అనుకున్నా. అప్పటికప్పుడే నేను అక్కడ ఉల్లూరులో రూమ్ అక్కడ ఉండే కదా, అక్కడ చాలా ల్యాబ్స్ ఉండే. అప్పటికప్పుడే నేను జల్దీ వెళ్ళి ఫస్ట్ ఒక ల్యాబ్కి వెళ్ళిన.
హెచ్సిజీ లెవెల్ టెస్ట్ చేయాలని చెప్పిన నేను బ్లడ్ టెస్ట్. ఓకే అన్నారు. రిపోర్ట్ ఎప్పుడు ఇస్తారంటే 5 days అన్నారు. 5 days అనుకొని ఏం వద్దని చెప్పేసి మళ్ళీ బయటకు వచ్చిన మళ్ళీ నెక్స్ట్ ల్యాబ్కి వెళ్ళిన. ల్యాబ్కి వెళ్ళి హెచ్సిజీ బ్లడ్ టెస్ట్ అని చెప్తే ఓకే అన్నారు. ఇంకా దాని తర్వాత ఇదంతా నేను పాత బ్లాగ్లో చెప్పినచ్చు ఇదంతా స్టోరీ. ఆడ 3 hours ఇస్తా అన్నారు. 3 hours ఇస్తా అన్నప్పుడు సరే అని చెప్పి బ్లడ్ టెస్ట్ ఇచ్చిన. అక్కడే నార్మల్గా అడిగిన ఒకవేళ పాజిటివ్ అయి ఉంటే ఇప్పటికి 4-5 days అయిన పీరియడ్ మిస్ అయిన 4-5 daysకి ఎంత ఉండాలి హెచ్సిజీలో అంటే 1500-1000 క్రాస్ అయి ఉండాలని ఏమో అన్నది. ఓకే అని చెప్పేసి ఇంటికి వచ్చేసిన. నేను ఇంటికి వచ్చి శివాజీకి ఏం చెప్పాలి అసలు, శివాజీకి 0 clue ఉండే. ఇంకా అప్పటికి నేను 4 కట్లు ఇచ్చేసి వచ్చిన అనుకుంటా. 4 కట్లు ఇచ్చేసి వచ్చిన 8 వరకు వస్తుందని చెప్పింది. దాని తర్వాత ఇంకా ఇంటికి వచ్చినాం, ఖాళీ కూర్చోనండి. అదే నార్మల్గా నాకు కేక్ ర్యాండమ్గా తినాలనిపిస్తుంది అని చెప్పి అనుకున్నాం. అప్పటికి ఏం తెలియలే నాకు. శివాజీ ఫ్యామిలీతో కాల్ మాట్లాడుతున్నాడు, కుల్ఫీతో వీడియో కాల్ మాట్లాడుతుండే. అప్పుడే నాకు రిపోర్ట్ మెసేజ్ వచ్చింది. దాని తర్వాత వాళ్ళు ఫస్ట్ రిపోర్ట్ పెట్టకుండా ఏమన్నారు, థ్యాంక్ యూ ఫర్ కన్సల్టింగ్, ఆల్ ద బెస్ట్ కాదు, టేక్ కేర్, గెట్ వెల్ సూన్ ఏదో పెట్టిన వాళ్ళు. నేను పిచ్చిదాన్ని అయిపోయినా. ఇక దాని తర్వాత అర్థం కాలేదు. ఇంకా కొంచెం పక్కన పడేసి కొంచెంసేపు కూర్చున్నా. దాని తర్వాత రిపోర్ట్ వచ్చిన తర్వాత 1500-1250 ఎంత ఉండే అసలు ఏం గుర్తులేదు నాకు. 1500 ఏదో ఉండే హెచ్సిజీ లెవెల్. సో కన్ఫర్మ్ అని చెప్పి నాకు అర్థమైపోయింది. దాని తర్వాత ఇంకా శివాజీకి చెప్పలేదు. అప్పుడే ఫ్రెండ్ ఉండే జాక్సన్. ఇంకా ఇతర ముందు ఎందుకు చెప్పుడు అని చెప్పి, ఏం కన్ఫర్మ్ ముందుకు ఎందుకు చెప్పుడు అని చెప్పి ఏం చెప్పలేదు నేను. నార్మల్గా నేను కేక్ ఆర్డర్ చేసుకొని సగం తినేసిన తర్వాత అతను వెళ్ళిపోయిన తర్వాత శివాజీకి చెప్పిన తర్వాత అసలుకి శివాజీ నమ్మిండ. ఇప్పుడు నువ్వేమనుకున్నావు? నేను నిజంగా ఫస్ట్ చూపినప్పుడు ఏదో జస్ట్ జోక్ చేస్తుంది అనుకున్నా. తర్వాత నాకు అసలు ఫస్ట్ యాక్చువల్లీ తను చెప్తున్నా కూడా నా అసలు మైండ్కి ఎక్కలేదు. సో ఓకే, నాకు ఉండే ఒక 50-50 అనమాట. ఒక 50% హోప్స్ ఉండే, అంటే 50% అవుతుందని. ఇంకో 50% ఏంటంటే 2 sides అనమాట. నేను ఎప్పుడు ఆలోచించినా 2 sides ఆలోచిస్తాను, పాజిటివ్ నెగిటివ్ సైడ్సే మ్యాక్సిమం నా మైండ్ పోతుంది ఫస్ట్. ఓకే, ఒకవేళ అవ్వకపోయి ఉండొచ్చు, తను ఉట్టినే హోప్స్ పెట్టుకుంటుందేమో అనుకుని ఓకే నెక్స్ట్ రోజు పోదాం హాస్పిటల్కి అని చెప్పేసరికి నెక్స్ట్ రోజు పోయినాం హాస్పిటల్కి. నెక్స్ట్ రోజు పోయి చెప్పేసి మాకు అసలు కొంచెం ఇట్లా ఏమంటారు హోప్సా లేకుండా, ఎందుకంటే లాస్ట్ మంత్ ఒకవేళ అయ్యేది ఉన్నా కానీ ఆ మంత్ అట్లా నెక్స్ట్ మంత్ అవుతుందని అనుకోలేదు అసలు. అట్లా అనుకోలేదు. సరే నెక్స్ట్ హాస్పిటల్ పోయి చెక్ చేసేసరికి వాళ్ళు కూడా ఓకే కన్ఫర్మ్ చేశారు. ఓకే నెక్స్ట్ మళ్ళీ కొన్ని డేస్ తర్వాత మళ్ళీ పిలిచినారు. హార్ట్ బీట్ శాక్ ఉందా లేదా చూసారు, శాక్ ఉందా లేదా చెక్ చేసినారు. శాక్ ఉండే ఓకే, శాక్ ఉందా లేదా చెక్ చేసినారు. ఓకే శాక్ ఉండే. దాని తర్వాత కొన్ని డేస్ తర్వాత మళ్ళీ హార్ట్ బీట్ కూడా చెక్ చేస్తుండే. ఓకే దాని తర్వాత మెల్లమెల్లగా ఒక ఊరికి చెప్పినాం, సోనీకి చెప్పినాం ఫస్ట్. దాని తర్వాత ఎవరికి చెప్పొద్దు అనుకున్నాము, కానీ పింకీకి ఆతలేదు. ఇక చెప్పేసింది, మమ్మీ వాళ్ళకి చెప్పేసింది, నేను కూడా మమ్మీ వాళ్ళకి చెప్పేసిన. ఓకే 4 వేలు. సో ఇప్పుడు అంతా ఓకే. దాని తర్వాత మెయిన్ థింగ్ ఏమైందంటే నెక్స్ట్ మంతే మేము పోయేది. అఖిల్, మా ఆఫీస్లో అఖిల్ ఉంటాడు, మా కొలీగే, అతనికి మ్యారేజ్ ఉండే, అది వైజాగ్లో. ఆల్రెడీ బుక్ చేసుకున్నాం ఒక 3 months ముందే. తత్కాల రాకపోతే ప్రీమియం డబల్ ప్రైస్ తోనే. సో వెళ్ళాల్సింది తప్పలేదు. అయితే నేను అనుకున్నాము సర్లే, మా ఫ్రెండ్ కూడా మళ్ళీ అతను ఒక్కడే వెళ్తున్నాడు జాక్సన్ అని చెప్పి, మేము కూడా తిరిగేసి వచ్చినట్టు అవుతుంది అని చెప్పి వెళ్ళినాం. సరే ఏదో ఒకటి ఇంకా ట్రైన్లో వెళ్ళినాము. అంతా చూసుకొని అంతా ఏం కాదు, డాక్టర్ని అడిగేసి ఒక డాక్టర్ని అడిగితే, నేను యూట్యూబ్లో చూస్తేనేమో అసలు వెళ్ళొద్దు, అసలు 3 months వరకు అసలు వెళ్ళొద్దు అంటే నేను పింకీ నా మాట వింటలేదు. పింకీ నా మాట వినదని తెలుసు ఫస్ట్. నార్మల్గా నేను చెప్పింది తన, నువ్వు అట్లా ఎప్పుడు ఎందుకు నెగిటివ్లో ఆలోచిస్తావు, ఏమవుతుంది పోతే ఏమవుతుంది అని చెప్పి సరే తను కూడా అనుకుంది. కానీ టికెట్స్ బుక్ చేసుకుంది మళ్ళీ మా ఫ్రెండ్ ఖచ్చితంగా ఫీల్ అవుతాడు, వాడు ఎట్లా అంటాడు అనుకున్నాం. సర్లే అని వెళ్ళినాం. ఇక ఓకే ఆడంతా అయిపోయింది. ఇంకోటి మెయిన్ థింగ్ ఏమైందంటే వైజాగ్లో తనకి మేమంతా తిరుగుతున్న తర్వాత అంతా తిరిగేసిన తర్వాత మంచిగా అయిపోయింది. వచ్చే ముందు రోజే నైట్ వైజాగ్ వెళ్ళే వరకు నేను మంచిగా ఉన్నా. దాని తర్వాత నాజియా, ఇక అస్సలు ఏం తినబుద్ధి కాదు. ఒక 4-5 months అయితే నేను మొత్తం కర్డ్ రైస్ తిని బతికిన. అస్సలు అంటే మొత్తం అన్నిటి మీద విరక్తి వచ్చేసి అసలు ఏం తినబుద్ధి కాలేదు. ఓకే, ఇది చెప్పవా మెయిన్ థింగ్. అయితే వైజాగ్లో అయితే తనకి స్పాటింగ్ అయింది. జస్ట్ వచ్చేసరికి నైట్ అంతా నిద్ర రాలేదు. ఓకే వచ్చే ముందు రోజు మేము కేరళకి రిటర్న్ అయ్యే ముందు రోజు. సో అప్పటికప్పుడే మార్నింగ్ అంత నిద్ర లేదు. మళ్ళీ అప్పటికప్పుడే డయాగ్నోస్టిక్ నియర్ చూసి విజయ్ డయాగ్నోస్టిక్ పోయినాం. ఆడికి పోయి చెక్ చేయించుకునే వరకు వాళ్ళ రిపోర్ట్ యాక్చువల్లీ నేను చెప్పాను, నేను ఎవరికి ఏం చెప్పాను కానీ జస్ట్
అంటే ఐఎమ్ నాట్ అబౌట్ దిస్ మెడికల్ సైడ్ నాకేం అంత ఇబ్బంది ఏం లేదు, కానీ కేరళలో ఉన్నంత ఇది మెడికల్ సైడ్ ఇదంతా ఈజీనెస్ అంటే దాని రిపోర్ట్స్ అయినా కానీ ఏదైనా కానీ మన సైడ్ ఆంధ్ర అన్న సరే మన సైడ్ అంత లేదన్నట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇప్పుడు విజయ డయాగ్నోస్టిక్లో మేము చూపించుకోనికి వెళ్తే అక్కడ ఒకటి లైన్ పెద్దది. ఫస్ట్ విజయ డయాగ్నోస్టిక్ కాదు, ఒక హాస్పిటల్కి వెళ్తే ఆ హాస్పిటల్ నుంచి వాళ్ళు విజయ డయాగ్నోస్టిక్ వాళ్ళు దానికి లైన్ ఫస్ట్ పొద్దునే వెళ్ళాలంట. అది లైన్ పొద్దునే పోయి కూర్చున్నాము, మేము ఇద్దరం తినలేదు, కూర్చున్నాము ఆడపోయి. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ పాపం వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు. ఇంకా కేరళలో వైజాగ్లో తిరుగుదామని ఉండే, కానీ వాళ్ళు మా కోసం అంతా వాళ్ళు కూడా అంటే అర్థం చేసుకున్నారు ఇక వాళ్ళకి. సో మేము దానికోసం లైన్లో కూర్చుంటే వాళ్ళు కూడా అసలు తినలేదు, టిఫినే చేయలేదు ఎవరం. ఇక ఆ లైన్లో కూర్చుంటే వాళ్ళు వచ్చి చెక్ చేసే వరకు రిపోర్ట్ మళ్ళీ ఆఫ్టర్నూన్ 2కి ఇస్తారంట. బాబా మా 2 వరకు ఇక మాకు ఇక ఎట్లా ఉండాలి, స్ట్రెస్ఫుల్ ఎట్లా ఉంటుంది చెప్పండి. ఒక 1 మంత్ యాక్చువల్లీ 1 బిఫోర్ మంతే పోయింది. ఇప్పుడు ఈ మంత్ కూడా మనం చేతులార చేసుకున్నట్టు అయిపోయిందేమో అని మొత్తం తల కొట్టుకోవాలా ఏం చేయాలి. ఓకే అర్థమైంది. 2 o'clock వరకు అసలు ఎట్లుండే అంటే ఇట్లా హాట్ ఫర్నేస్ మీద కూర్చుంటాం చూసినావా అట్లుండే. సో దాని తర్వాత 2 o'clock వచ్చింది, డాక్టర్ ఒక ఆమె వచ్చింది. ఆమెను పోయి నేను అంటే జస్ట్ అనేసిన ఎంతసేపు అండి మీరు మేము దూరం నుంచి వచ్చినాము, మీరు చెప్పండి లేకపోతే మాకు ఏదైనా చెప్తే మేము వెళ్ళిపోతాం కదా, ఎంత లేట్ ఏం చేస్తారంటే అక్కడ అందరు చాలామంది ఉండే, చాలామంది గోల చేస్తుండే. సో తను వచ్చి చెక్ చేసింది. చేసిన తర్వాత యాక్చువల్లీ నువ్వు హార్ట్ బీట్ అప్పటిదాకా వినలే కదా, స్టార్ట్ అయిందని చెప్పారు కానీ తను వినలేదు. వాళ్ళు విన్నారు, కేరళలో డాక్టర్స్ విన్నారు, కానీ పింకీకి చూపించలేదు. ఆ రోజు వినేసరికి పింకీకి కళ్ళలోకి వెళ్ళి నీళ్ళు వచ్చేసింది. నాకు బయటకు వచ్చి కళ్ళలోకి వెళ్ళి నీళ్ళు తీస్తుంది. నేను ఏమైంది నాకు చెప్పొచ్చు కదా, ఫస్ట్ ఏడుచుకుంటూ కూర్చుంది. నేను ఏమైంది చెప్పు అంటే తర్వాత చెప్తుంది. హార్ట్ బీట్ వస్తుంది నాకు వినిపించింది అని చెప్తుంది. అమ్మ అప్పుడు నిమ్మలం అయిపోయి అప్పుడు నీళ్ళు తాగి తనకు తీసుకుపోయి తినిపించి తర్వాత మేము తినేసి తర్వాత మళ్ళీ తిరగబుద్ధి కాలేదు ఎడికి. మళ్ళీ ఆడ నుంచి అంటే మళ్ళీ రైల్వే స్టేషన్కి వెళ్ళి ట్రైన్ ఎక్కేసినాం, రిటర్న్ అయిపోయింది. ఓకే అంత అయిపోయింది, ఇది అయిపోయింది. ఇది జూన్ అయిపోయింది. తర్వాత జూలై ఆగస్ట్కి రాఖీ కోసం జూన్లో ఇట్లనే ఒక 2 weeks అట్లనే కంటిన్యూగా అప్పుడు స్పాటింగ్ అయింది. అంటే ఇంకోసారి నెక్స్ట్ వీక్ అదే డేట్కి అట్లనే స్పాటింగ్ అయింది. మేము అప్పటికప్పుడు మళ్ళీ ఉరికినాం హాస్పిటల్. ఉరికితే మళ్ళీ ఒక ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్ ఇచ్చారు. దాని తర్వాత ఎంత టెన్షన్గా ఉండే మొత్తం చాలా ఒక 2-3 months వరకు మాకేందంటే ఒక టెన్షన్ టైపు దానిలానే ఉండే. సో ఎవరికి ఇంకా మ్యాక్సిమం జస్ట్ నియర్ అంటే మా ఫ్యామిలీస్కే చెప్పినాం, కానీ ఇంకా బయట వాళ్ళకి ఎవరికి చెప్పలేదు. మాకు మంచిగా రొటీన్ ఉండే ఇట్లా హాస్పిటల్, ఇక్కడ సబైన్ హాస్పిటల్ అని ఉంటుంది. మొత్తం ఇట్లా 2 weeks కరెక్ట్ చెకప్ ఉంటుండే, ఇట్లా స్కాన్ చేస్తుండే, అంతా మంచిగా మానిటర్ చేస్తుండే. దాని తర్వాత ఇట్లా ఇంకా ఎన్టీ స్కాన్ డేట్ వచ్చింది జూలై 12th అనుకుంటా. జూలై 12th ఎన్టీ స్కాన్ డేట్ ఇచ్చారు. ఇక్కడ హాస్పిటల్ ఎట్లా అంటే ఎర్లీ మార్నింగ్ 6 o'clock చూస్తారు, ఓపెన్ అవుతుంది. ఒక శామ్ సార్ అని ఉంటారు, చాలా సీనియర్ మోస్ట్ డాక్టర్ అతను, మేల్ డాక్టర్. 60 years అయిపోయినాయి కదా. ఆయన గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తుండే ఇక్కడ కేరళలో త్రివేంద్రంలో. సో ఆయన అలా చేసి కూడా మళ్ళీ బయటకు వచ్చి ఇట్లా అంటే హెల్ప్ చేద్దామని ఇట్లా అందరూ కొంచెం బాధపడేటోళ్ళకి ఈ మధ్య ఇవి ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఇష్యూస్ చాలా అవుతున్నాయి కదా, IVF లాంటి దానికి పోతారు కదా ఒకసారి. సో దాని మీద రిలేటెడ్ ఇది చేయాలని చెప్పి దీనికి ఏదో ఒకటి సొల్యూషన్ చేయాలి అని చెప్పి ఆయన ఒక మంచి డెడికేటెడ్ డాక్టర్స్తో ఒక హాస్పిటల్ ఓపెన్ చేస్తారనమాట, సబైన్ హాస్పిటల్. సో అది చాలా అసలు హాస్పిటల్ ఇన్ఫర్టిలిటీ రీసెర్చ్ సెంటర్ అన్నీ ఉంటాయి దాంట్లో యాక్చువల్లీ. సో అందులో ప్రెగ్నెన్సీ చేస్తారు, IVF చేస్తారు, అన్నీ చేస్తారు. సో అదే అయ్యింది. సో దాని తర్వాత అది ఎన్టీ స్కాన్ అయింది. ఎన్టీ స్కాన్ అయిన తర్వాత వెయిట్ స్కాన్ అయింది. అంతా అయిపోయిన తర్వాత కొంచెం సర్విక్స్ లెంత్ తక్కువ ఉందని తెలిసింది. ఓకే తక్కువ ఉందని తెలిసింది, అదేం తక్కువ లేదు. కాకపోతే యాక్చువల్లీ ఇక్కడ డాక్టర్స్ ఏంటంటే ఇది ఏంటంటే కొంచెం రీసెర్చ్ టైప్ ఆఫ్ హాస్పిటల్ కాబట్టి వీళ్ళు ఏంటంటే మాక్సిమం టు ద అడ్వాన్స్ లెవెల్ చెక్ చేస్తారు కాబట్టి అసలు ఏం అవ్వద్దు అంటే మాకు ఆల్రెడీ ఇది అయింది, ఒక పొజిషన్ ఇది ఒక ప్రాబ్లం అయిందనేసరికి వాళ్ళు ఏమనుకున్నారంటే మీకు ఆల్రెడీ ఇట్లా అయింది, మీ ఇష్యూ ఇట్లా ఉంది, సో మీరు డైరెక్ట్ మీరు వెళ్ళాలి అక్కడ స్టిచెస్ వేసుకోవాలి, సర్వికల్ స్టిచెస్ వేసుకోవాలి అని చెప్పినారు. యాక్చువల్లీ మీ ఇష్టం అన్నారు, కానీ మేము ఆ రోజు షాక్ మళ్ళీ ఇంటికి వచ్చి ఆలోచించినాం అసలు ఏం చేయాలి, ఇన్ని అవుతున్నాయి. ఫస్ట్ టైం ఏమో పోయింది ప్రెగ్నెన్సీ, సెకండ్ టైం అవుతుంది. ఓకే అట్లా అయింది, సరే నాకు తెలియదు అట్లా అయింది. సెకండ్ టైం ఏమో వైజాగ్ పోయినప్పుడు స్పాటింగ్ అయింది, ఇంకోసారి స్పాటింగ్ అయింది, మళ్ళీ ఇంకోసారి పోతేనేమో ఇట్లా అయింది.
ఎంత తలనొప్పి మనం ఏంది ఇట్లా ఇంతగానము టెస్ట్ చేస్తున్న దేవుడు అన్నట్టు అనిపించి సర్లే ఏదైంది మనం ఇంత రిస్క్ ఇంకంటే రిస్క్ తీసుకోలేని చెప్పి ఓకే అని చెప్పి చేపించేసిన. అసలు నాకు పింకీని ఇక్కడ కేరళలో హాస్పిటల్లో వీళ్ళకి ఇంగ్లీష్ వస్తుంది ఓకే, కానీ అసలు మనకేం తెలియదు కదా, ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది ఏందని తెలియదు. యాక్చువల్ వాళ్ళు ఏమన్నారంటే డాక్టర్ ఏమన్నా పొద్దున్న వచ్చేసేయండి, మీరు రూమ్ తీసుకోండి, మేము మధ్యలో పిలుస్తాము, టెస్ట్ చేస్తాము, టెస్ట్ చేసిన తర్వాత సర్వికల్ స్టిచెస్ వేసేస్తాము అన్నారు. ఇంకోటి ఏంటంటే సైన్ చేయించుకోరు, అంటే బేబీకి మీదరికి ఏమైనా అవుతుంది ఎట్లుంటుంది చెప్పండి అసలు. అంతా పై మొత్తం జంప్ చేస్తున్నావు, ఇంకేం చెప్పండి అంటే అన్ని జంప్ చేయాలి, ఇంకేం చేస్తాం చెప్పేదేమో సోది చెప్తున్నావు. కేరళలో ఇది హిల్ స్టేషన్ చెప్పేదేమో చెప్తలేవు. చెప్పు ఏం సోది. ఫస్ట్ ఎన్టీ స్కాన్ అయిపోయిన తర్వాత డాక్టర్ ఏమన్నది, మళ్ళీ ఒకసారి చెక్ చేస్తాం ఒక 2 weeks అయిపోయిన తర్వాత, మళ్ళీ సర్విక్స్ లెంత్ ఎంత ఉంటే లేకపోతే పెరిగితే స్టిచ్ చేయాల్సి వస్తుంది. ఎంత 3.5 కంటే తక్కువ స్టిచ్ చేయాల్సి వస్తుంది, సర్విక్స్కి సర్క్లాట్ చేయాల్సి వస్తుంది అని చెప్పారు. ఓకే అనుకున్నాం. అంటే అప్పటికి భయం అవుతుండే, ఎవ్వరు లేకుండే, మేమిద్దరమే హ్యాండిల్ చేస్తుండే అప్పటి వరకు. సరే చాలా కన్ఫ్యూజన్ ఉండే మా ఇద్దరికి. ఫ్యామిలీస్కి చెప్పినాము, వాళ్ళేమో ఇక్కడికి వచ్చిన తర్వాత చూద్దాం అంటుండే, ఇంటికి హైదరాబాద్ వచ్చిన తర్వాత చూద్దాం అని అంటుండే. శివాజీ ఇట్లా సరే అని అంటుండే, కానీ నాకు అస్సలు నేను వద్దంటే వద్దు, మళ్ళీ అస్సలు ఏమంటారు ఏం రిస్క్ తీసుకోవాలని అస్సలు లేకుండే నాకైతే. ఏదైనా ఉండని నాకు నేను హ్యాండిల్ చేసుకుంటాం, మనం ఇద్దరం కలిసి హ్యాండిల్ చేసుకుందాము, ఏదైనా ఉండని తర్వాత చేయించుకుందామా అనుకున్నాం. బట్ డాక్టర్ ఏమన్నారంటే 16 weeksకి సర్క్యులేట్ చేసేది 16 weeks చేస్తేనే బెటర్ ఉంటుంది, ఎందుకంటే బేబీ వెయిట్ తక్కువ ఉంటుంది కాబట్టి అంత ఎఫెక్ట్ ఏం పడదు కాబట్టి 16 weeksకి వేసుకోవాలని అన్నారు. ఓకే 16 weeksకి వేయించుకుందాం అని అనుకున్నాం మేము. దాని తర్వాత 16 weeks అయిపోయిన తర్వాత రాఖీకి ఇంటికి వెళ్దాం అనుకున్నాం. రాఖీకి ఇంటికి వెళ్దాం అనుకున్నాం. అది దాని తర్వాత ఒక 10 days తర్వాత ఉండే రాఖీ. అప్పుడు మేము టికెట్స్ బుక్ చేసుకున్నాం, అంతా చేసుకున్నాం. సర్క్యులేట్ చేసే ముందు రోజు మాట్లాడుకున్నాం, అంత అయిపోయింది. నెక్స్ట్ డే 6 o'clockకి రమ్మన్నారు, వచ్చి అడ్మిట్ అయిపోమన్నారు. నేను ఫస్ట్ టైం హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం, ఫస్ట్ టైం ఒక సర్జరీ చేసుకోవడం, ఎంత ఘోరంగా ఉండే అంటే ఎవ్వరు లేకుండే. శివాజీ మేమిద్దరమే ఆ రోజు మార్నింగ్ వెళ్ళిపోయినాము. అడ్మిట్ అయిపోయినా రూమ్ తీసుకున్నాము. ఇంకా వెయిట్ చేస్తుండే డాక్టర్ పిలుస్తారేమో అని చెప్పి. ఫస్ట్ వచ్చిర్రు, ఒక నర్స్ వచ్చింది, డ్రెస్ ఒక హాస్పిటల్ డ్రెస్ ఇచ్చారు, గౌన్ ఇచ్చారు, వేసుకోమన్నారు. ఓకే దాని తర్వాత ఒక అనెస్థీషియా. యాక్చువల్లీ ఏమైందంటే తను మొత్తం డీటెయిల్గా చెప్తుంది, అంత అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే నర్సు కేరళ గురించి చెప్పాను నేను. కేరళ గురించి కాదు, యాక్చువల్లీ ఏంటంటే అది వాళ్ళు వినేటోళ్ళకి కూడా చూసేటోళ్ళకి కూడా కొంచెం అనిపించాలి. నేను ఎవరి కోసం చూడడానికి చేస్తలేను, ఫస్ట్ వీని కోసం చేస్తున్నాను నేను. వాళ్ళకి చెప్పు. అనెస్థీషియా చేసిర్రు, టెస్ట్ చేసిర్రు. దాని తర్వాత ఇంకా ఒక 10 o'clock అనెస్థీషియానే చేస్తారు అందరికి చేసేటప్పుడు. ఇక నేను చెప్తున్నా, స్టిచెస్ వేసేటప్పుడు అనెస్థీషియా చేస్తారు, తీసేటప్పుడు చెయ్యరు. అది ఎంత పెద్ద విషయం నీకు తెలుసా? ఇప్పుడు ఏంది నువ్వు వాళ్ళకి చెప్తున్నావు అందరికి? అది అందరు సరే చెప్పు. వీడు వినేటట్టు ఉన్నాడు, వీడికి అసలు ఇంటర్ కూడా 0% ఇంట్రెస్ట్ అవుతుంది. 10 o'clockకి తీసుకెళ్ళారు. నాకు అప్పుడే పోయింది నాకు సర్జరీ. నాకు 12 o'clock చేసారు. దాని తర్వాత ఇంకా సేమ్ ఎట్లుండే అంటే ఇంకా స్పైన్కి ఇంజెక్షన్ ఇచ్చారు, అంతా చేసారు. నాకు అయిపోయింది. ఇంక శివాజీ బయట ఉండే, నాకు తెలియదు అదంతా ఏమైందో ఎట్లుండే. చెప్పు నువ్వు లేవు బాపు, ఇచ్చేసారా ట్రాన్స్ఫర్? కాదు చెప్పు, నువ్వే చెప్పు. నాకు పోయింది ఇప్పుడు, ఫ్లో పోయింది నన్ను చెప్పి, ఇప్పుడు గుర్తుకులేదు. ఓకే దాని తర్వాత ఇంటికి వచ్చేసినాము. తనకి ఇప్పుడు 2-3 days వరకు తను అసలు బెడ్ రెస్టే తీసుకోవాలి, 1 week వరకు అసలు ఏడికి పోవద్దు. మాకేందంటే నెక్స్ట్ ఒక 7-10 daysలోనే ఫ్లైట్ ఉంటుంది. డాక్టర్ ఏమో 2 weeks వరకు అసలు ఇవ్వద్దు, తను వాష్రూమ్ పోతే పోయి రావాలి అంతే. తను అసలు వర్క్ చేయొద్దు, ఏం చేయొద్దు, కింద కూర్చోద్దు, అసలు లేవద్దు. అది ఏమైనా చేసింది అనుకో స్టిచ్చెస్కి ఏమైనా అవుతుంది, లేకపోతే లోపల బేబీకి ఏమైనా అవుతుంది. ఇది పెద్ద ఇది అయిపోయింది. తర్వాత ఏం చేయాలి సరే అని చెప్పి సరే బుక్ చేసుకున్నాం టికెట్స్ అని చెప్పి వచ్చేసినాము. ఇక హైదరాబాద్కి వచ్చేసినాము. తను అసలు హైదరాబాద్ తీసుకుపోయేటప్పుడు కూడా మొత్తం నేను స్టిచ్ అనేది వీల్ చైర్లో తీసుకుపోయాను మొత్తం. తను మొత్తం వీల్ చైర్లో మొత్తం తను అసలు లేచి ఒక చిన్న పని చేసింది లేదు, జస్ట్ కూర్చుంది, వీల్ చైర్లో వచ్చింది, మళ్ళీ వీల్ చైర్లో వచ్చేసింది, కార్లో వచ్చింది, కార్లో ఎక్కించుకుని పోయింది, అంతే వచ్చేసింది అది. సో ఇక తర్వాత స్టార్ట్ ఇక ఓకే మళ్ళీ నేను రిటర్న్ అయిన తర్వాత స్టార్ట్ ఇక అప్పటి నుంచి పింకీది ఇక ఎప్పుడు వస్తావు. సో ఓకే దాని తర్వాత నేను వచ్చే ముందే అక్కడ ఒక హాస్పిటల్లో ఏంది హాస్పిటల్ జాయ్ హాస్పిటల్స్ యాక్చువల్లీ మా కజిన్ వాళ్ళు కూడా చూపించుకున్నారు అక్కడ.
యాక్చువల్లీ వాళ్ళు అక్కడ బాగుందని చెప్పినారు, మేము కూడా ఒక వచ్చానని చెప్పేసిన అక్కడికి తీసుకెళ్ళాం. యాక్చువల్లీ ఆ హాస్పిటల్ నాకు నా ఆఫీస్కి కింద రిలేట్ అవ్వదు అనమాట అది. సో దాని కింద క్లెయిమ్ అవ్వదు. సో కొన్ని రోజులు చూపించుకున్నాం అక్కడ దగ్గర ఏమేమి చూపించుకున్నాం. స్కాన్స్, స్కాన్, గ్రోత్ స్కాన్ కూడా చేయించాము. కాదు గ్రోత్ స్కాన్ కాదు, అది ఫీటల్ హార్ట్, ఏదో ఫీటల్ హార్ట్ బీట్ స్కాన్, టిఫా స్కాన్ రెండు చేయించాము. అవి చేయించుకున్నాము, అయిపోయింది. అండ్ దాని తర్వాత ఏమైందంటే నేను ఇక్కడ కనుక్కుంటే కేరళలో మాకు వచ్చేసేది మొత్తం అమౌంట్ అంతా చేయించినా కూడా. అక్కడ కూడా అడిగితే నేను అక్కడ మా కొలీగ్ని అడిగితే, హైదరాబాద్లో కొలీగ్ని అడిగితే అతను కాంబినేని అనుకోండి దాంట్లో అయితే మనకి ఫుల్ రీఎంబర్స్ అయిపోతుంది అండ్ ఫుల్ ఫ్రీ అయిపోతుంది అని చెప్పేసరికి ఓకే అక్కడికి వెళ్ళి అండ్ మోర్ ఎవర్ ఏంటంటే మా ఇద్దరు సిస్టర్స్ అక్కడనే చేయించుకున్నారు, అక్కడనే డెలివరీ అయింది. అండ్ కొంచెం మాకు దాని హాస్పిటల్ మీద కొంచెం నమ్మకం ఉండే. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకో డ్రాబ్యాక్ ఏంటంటే హాస్పిటల్ మాకు ఇంటికాడ నుంచి ఒక 20 కిలోమీటర్స్ ఉండే అనమాట. ఏమైతే 20 ఉంటుంది, ఎక్కువనే ఉంటుంది ఇంకా. సో అలా అయింది. ఓకే అని చెప్పి అడిగి చూపించినాం. మళ్ళీ అడిగి చూపించిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఫస్ట్ నుంచి అన్ని హాస్పిటల్లో రాసారు, అంటే డీటెయిల్గా అన్నీ రాసుకుని వస్తారు వాళ్ళు. అదొక రాసాడు ఒకటి. ఓకే అయిపోయింది. అక్కడ పోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు గ్రోత్ స్కాన్ చేస్తామేమని చెప్పారు, అన్ని బెడ్ టెస్ట్ చేసారు, అన్నీ చేసారు. ఓకే అయిపోయింది. దాని తర్వాత మా ఇష్యూ గురించి చెప్పినాం, సర్వికల్ అంతా ఇష్యూస్ గురించి చెప్పినాం, మొత్తం హిస్టరీ అంతా చెప్పినాము, సర్వికల్ స్టిచెస్ గురించి చెప్పారు. ఓకే వాళ్ళు తీసేస్తామని చెప్పారు. అని ప్రతి స్కానింగ్కి పోయేటప్పుడల్లా ఇదే నాకేంటంటే వీళ్ళు ఎప్పుడు సర్వికల్ స్టిచెస్ తీసినప్పుడు డెలివరీ అవుతుందా అంటే తీసిన తర్వాత 10 డేస్కి అవుతుందా? యాక్చువల్లీ మాకు ఇచ్చిన డేట్ ఇచ్చింది ఎప్పుడు? January 19th ఫస్ట్ డేటింగ్ స్కాన్లో. సెకండ్ మళ్ళీ అది రిడ్యూస్ అవ్వకుండా వచ్చింది. సెకండ్ 16th ఇచ్చారు. దాని తర్వాత 13th ఇచ్చినారు. 13th అది యావరేజ్గా 13th to 15th మధ్యలో అది ఫ్లక్చుయేట్ అవుతూ వచ్చింది ప్రతి స్కానింగ్లో. సో అదే అనుకున్నాం, ఇక మేము కూడా అదే అనుకున్నాము. ఏంటంటే మోస్ట్లీ వాళ్ళు ఏమన్నారంటే డాక్టర్స్, ఈ కామినేన్లో డాక్టర్స్ ఎట్లా ఉంటారంటే నాకు తెలిసి, అంటే కామినేన్ అనే కాదు ఎవరి హాస్పిటల్లో ఎట్లా ఉంటారంటే వీళ్ళు ఫస్ట్ ప్రెగ్నెన్సీ కాబట్టి లాస్ట్ డేట్ వరకు చూస్తే దాని తర్వాత చేద్దామన్నట్టు అంటారు. ఇంకోటి ఏంటంటే పింకీ మైండ్ సెట్లో ఉండే అంటే నేనేమో నార్మల్ డెలివరీకి పోను, నాకు అసలు అది మస్తు పెయిన్ఫుల్ ఉంటుంది, నేను అసలు అది భరించలేను, నాతో అవ్వని పని అని చెప్పేసి ప్రతిసారి అదే చెప్పుకుంటూ వచ్చేది. సో ఓకే తినది మేము సార్ అదే అని అనుకుంటూ వచ్చేది. సో అలాంటి డాక్టర్ని అడిగితే వాళ్ళు అట్లా అవ్వదు, ఏముండదు, ఓకే మేము చెప్తాము, మేము అంటే మ్యాక్సిమం సర్విక్స్ అది తీసిన తర్వాతనే అవుతుంది, మ్యాక్సిమం అయిపోతుంది, అదే 90% అని చెప్పినారు. అప్పటి నుంచి మీరు ఒక 1 month లీవ్ పెట్టుకొని అన్నారు. కానీ అప్పటి నుంచి ఇక పింకీ ఇక ప్రతిసారి అంటే అసలు ఈ సర్క్లాజ్ గురించి ఫ్యామిలీస్ తప్ప, మా క్లోజ్ ఫ్యామిలీ తప్ప ఇంకెవ్వరికి అసలు తెలియదు, బయట చెప్పనే లేదు, అవసరం లేదు కదా అని చెప్పి. సో దాని తర్వాత అక్టోబర్లో ఇవన్నీ గ్రోత్ స్కాన్ అయిపోయింది. నవంబర్లో కుల్ఫీ బర్త్డే ఉండే, మా అక్క కూతుర్ది కుల్ఫీ బర్త్డే ఉంది. అప్పుడే వచ్చాము, అప్పుడే కుల్ఫీ బర్త్డే చూసుకున్నాను. మళ్ళీ తనకి స్కానింగ్ ఉండే, నాది అప్పుడే యాక్చువల్లీ కుల్ఫీ బర్త్డే November 25th అండ్ నా బర్త్డే December 4th అండ్ మా యానివర్సరీ December 7th. సో ఇట్లా ప్లాన్ ఒకటేసారి వస్తాం కదా, సీమంతం కూడా ప్లాన్ చేసేస్తాం అనమాట. ఓకే ఎప్పుడైతే తెలియదు అని చెప్పి సీమంతం కూడా ప్లాన్ చేస్తాం. పింకీది ఒకటే, ఇక వచ్చేటప్పుడు ఒకటే, ఎప్పుడు వస్తావు ఉండిపో. యాక్చువల్లీ నాదే తప్పులే, ఎందుకంటే తనకు అనిపిస్తుంటుంది, ఎవరికైనా అనిపిస్తుంటుంది ఎప్పుడు ఆగస్టులో వదిలేసి వచ్చినాను అంటే అంటే హస్బెండ్ని అంటే అనిపిస్తుంది కదా కొంచెం. అప్పుడు ఏంటంటే మ్యాక్సిమం పింకీకి ఏంటంటే 2 sides ఉండేది అనమాట, అటు ఫ్యామిలీ ఉండేది, నేనని ఉండేటోళ్ళం. ఇప్పుడు దాని తర్వాత ఇప్పుడు ప్రెగ్నెన్సీ అయిన తర్వాత నుంచి నేనే మ్యాక్సిమం అయిపోయాను అనమాట. నేను అనుకుంటున్నా అట్లా. ఓకే అలా అయిపోయింది. సో అప్పటి నుంచి పింకీ రోజు కాదు హాస్పిటల్స్కి వెళ్ళేటప్పుడు ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు నేను పెద్ద కూతుర్ని కాబట్టి మొత్తం నేనే రెస్పాన్సిబుల్, అంతా నేనే చూసుకోవాలి, అంతా నేనే చేసుకోవాలనే భయం ఒకటి ఉంటుంది. ఎందుకంటే నాతో ఎప్పుడు డాడీ మమ్మీ ఇద్దరు వచ్చేటోళ్ళు, నాకు ఎందుకు వాళ్ళకి ఇబ్బంది పెట్టాలనిపించదు, మొత్తం నేనే అని చెప్పి. ఇంకోటి ఏంటంటే చెప్తా. ఓకే అయిపోయింది. సో చెప్పేసిన శివాజీ ఉన్నాడు అనుకో, ఆయన చూసుకునేది అని వదిలేస్తుండే నేను. కొంచెం హాస్పిటల్ విజిట్స్ ఏమైనా ఉన్నా కానీ శివాజీ ఉండాలని ఉండే కాబట్టి ఆయన దాన్నే రాడు. యాక్చువల్లీ ఏమైందంటే పింకీకి ఏంటంటే కొంచెం బయట పోతే నాకు ఫుడ్ ఇంట్లో నుంచి తినిపోదు, బయట పోయి తింటుంది ప్రతిసారి. అంటే ప్రతి స్కానింగ్ అప్పుడు ఒక రెస్టారెంట్. ఫస్ట్ టైం ఒకటేమో లక్కీ రెస్టారెంట్, ఒకసారి ఏమో పిస్తా హౌస్ ఉప్పల్ది, పిస్తా హౌస్ వనస్థలిపురంది, మళ్ళీ ఏమో ఇంకేదో రెస్టారెంట్, మళ్ళీ ఏమో అదేంది మేఫిల్, ఇవన్నీ రెస్టారెంట్స్. పింకీ అయితే పండుగ చేసుకుంది అనుకో, సరే ప్రతి బిర్యానీ తినేసింది. ఓకే అంతా అయిపోయింది. తర్వాత ఇక మాకు ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఇప్పుడు సీమంత్ అయిపోయిందని స్టార్ట్ అయింది. ఇక
ఎప్పుడైతుంది అని. ఎప్పుడైతుంది అంటే కొంచెం బాడీ కూడా హెవీ అయిపోయింది. ఇంక అప్పటికి నాతో అయితేనే లేదు, నాకు అంత ఓపికనే ఉండదు బాడీలో. ఫిజికల్గా నేను చాలా వీక్, మెంటల్ అంటే ఏమో మళ్ళీ ఫిజికల్గా అయితే చాలా వీక్. అప్పటికే చాలా హెవీ అవుతుండే, అస్సలు అయితేలే నాకు. కొంచెం కష్టం అవుతుండే నాతో, ఎప్పుడైతుంది డెలివరీ అన్నట్టే ఉంటుండే. నేను ప్రతిసారి వెళ్ళినప్పుడు సీ సెక్షన్ చేసేయండి మ్యామ్ అని అడుక్కునేదాన్ని నేనైతే లిటరల్లీ. నీకు అంత చేత కాకపోతే ఒక 2 days అడ్మిట్ అవ్వమ్మా అన్నారు వాళ్ళు. వద్దని చెప్పి మళ్ళీ వెళ్ళిపోయినా నేను. ఇట్లనే లాస్ట్ ఇట్లా December 21st నాకు కొంచెం నైట్ వామిటింగ్స్ అట్లా అయినాయి, కొంచెం చాలా అన్ఈజీ అనిపిస్తుండే. ఇక పొద్దున్నే అప్పటికే వామిటింగ్స్ అయినా నేను అందరినీ లేపిన, నార్మల్ ఉండే. నెక్స్ట్ డే చూసి మా హాస్పిటల్ వెళ్దాం అనుకున్నాం. దాని తర్వాత ఆ రోజు సండే ఉండే, సో నెక్స్ట్ డే వెళ్ళినాం, మండే హాస్పిటల్ వెళ్ళినాం. ఇంకా అయితలేదు ఇట్లా అంటే ఇంకా 2 days ఉండు మళ్ళీ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వరు, అబ్జర్వ్ చేస్తాం ఒక 1 day అట్లా అన్నారు. ఏం వద్దులే, నాకు పెయిన్స్ వచ్చినప్పుడు నెక్స్ట్ చెకప్ వచ్చినప్పుడు వస్తా అని చెప్పేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయినా. అప్పుడు ఏమన్నారంటే డాక్టర్స్, ఒక నెక్స్ట్ టైం వచ్చినప్పుడు సర్క్లాజ్ స్టిచెస్ తీయాలా లేకపోతే కొంచెం ఆగే తీయాలా అని చెప్పి అన్నారు. 37 weeks అట్లా తీద్దామని అన్నారు. ఓకే అని చెప్పి అనుకున్నాము. అప్పటికి శివాజీ వెళ్ళిపోయాడు, మళ్ళీ కేరళ వచ్చేసిండు. నేను హాస్పిటల్కి నెక్స్ట్ నాకు 29th ఉండే, 29th హాస్పిటల్ చెకప్ ఉండే నాకు ఇట్లా హాస్పిటల్ చెకప్ ఉండే. ఓకే అనుకున్నా. ఒక్క 1 week చాలా హెక్టిక్ ఉండే, నాకు చాలా కష్టం అవుతుండే. అప్పుడే సోనీ కూడా వచ్చేసింది హాస్టల్ నుంచి, మేమిద్దరం ఉండే. దాని తర్వాత అప్పటికే నేను శివాజీని ఒకటే అంటున్నా, నాకు ఎట్లనో అవుతుంది, అయితలే నాతో, వచ్చేసేయి అని ఒకటే అంటుండే. అస్సలు వినలేను అన్నమాట. నేను వస్తా 31st వస్తా. యాక్చువల్లీ ఎట్లుంటుంది చెప్పు. ఇప్పుడు 9th డాక్టర్ చెప్పేస్తారు ఆల్రెడీ 13th నుంచి, ఎప్పుడు 13th వరకే అవుతుంది, మీరు 5th అంటే మీరు వచ్చేసేయండి. కానీ నాకు ఏంటంటే నేను ఇప్పుడే లీవ్, నాకు ఇచ్చేదే పెటర్నిటీ లీవ్ 15 days. అంటే నేను పింకీ చెప్పేసిన 15 days లీవ్ తీసుకుంటే ఇంకా అంటే మ్యాక్సిమం 21 daysకి ఫంక్షన్ చేస్తాం కదా బాబుదో పాప పుడితే. సో 21 days చేయాలంటే నేను 15 days అంటే ముందు కొంచెం 5 days ముందు పెట్టుకున్నా. 15 days అంటే 30 days తీసుకోవాలి కనీసానికి. 30 days లీవ్లు అంటే ఎన్ని తీయాలి చెప్పండి. ఈఎల్ తీసుకోవాలి, లేకపోతే ఇది కూడా తీసుకోవాలి. సో అంత లీవ్లు నాకు ముందే నేను 1 month ముందు పెట్టుకుంటే తర్వాత నాకు లీవ్లు ఉండవు పింకు. నేను తర్వాత ఇప్పుడు తీసుకుంటా కానీ ఇప్పుడు మంచి అనిపిస్తుంది, కానీ తర్వాత నేను మళ్ళీ పోవాల్సి వచ్చినప్పుడు నువ్వు బాధపడతావు పింకు, నాకు పోవాలనిపించదు. అంటే అసలు ఇదే కన్వర్జేషన్ అవుతుండే రోజు నాకు పింకి మధ్యలో. సో 28th సండే ఆ రోజుకి అసలు నాకు నిద్ర పడతలేదు. పింకీ అమ్మ ఫోన్ మాట్లాడుతుంటే మామూలుగా నాకు మీద కోపమే ఉండేది ఆ రోజు. నేను అట్లా ఇటు చేసి బుజ్జగించి అది కాదు బా ఇట్లా కాదు అని చెప్పి చేసేసరికి సరే అని చెప్పి పెట్టేసింది 1 o'clock అట్లా. 1 కాదు 1 లోపే పెట్టేసింది. నేను ఇంకా పింక్తో నాకు కొంచెం అనిపించింది కదా, పింక్ అట్లా అనేసరికి నాకు కూడా కొంచెం బాధ అనిపించి నాకు నిద్ర వస్తలేదు. నేను చెప్తా అయితే ఏమైంది, ఇట్లా 1 o'clock దాకా ఇట్లనే మాట్లాడుకుంటా ఫోన్ పెట్టేసినాము. ఎట్లా అనిపిస్తుంది అప్పటికి నాకు చాలా అన్ఈజీ ఉండే. లాస్ట్ మంత్ ఎట్లుంటుంది ఇక చాలా అన్ఈజీ ఉండే, ఎట్లనో అవుతుండే అసలు. ఇక రేపో మాపో అన్నట్టే అనిపిస్తుండే నాకు. లాస్ట్ స్టేజ్కి వచ్చేసినాం అనిపిస్తుండే. దాని తర్వాత ఇంకా ఇట్లా 1 o'clockకి ఇట్లనే ఫోన్ మాట్లాడేసి పడుకున్నాను. నేను పడుకుందాం అని చెప్పి పడుకున్నా. అప్పటికి నా పక్కన సోనీ ఉంటే పడుకుంది. నాకు ఇట్లా స్ట్రైట్ ఒకసారి ఎందుకో స్ట్రైట్ పడుకుంటాం కదా, తిరిగిన ఒక్కసారి ఇట్లా డొచ్ కనిపించింది, కిక్లకు కనిపించింది. బట్ సో ఓకే. దాని తర్వాత ఏమైంది, 1 వరకు తను చెప్తూనే ఉంది రాబా అంటే సరేలే నేను సరే పెట్టేసినా ఇక అయిపోయింది. తర్వాత రేపు మాట్లాడదాం, ఇంక లేట్ అయిపోయింది, నువ్వు అసలు పండుకుంటే లేవు, దాని గురించి చాలా చేస్తున్నావు అని చెప్పేసరికి సరే దాని కోపం మీద ఫోన్ పెట్టేసింది. నాకైతే తర్వాత తను ఫోన్ పెట్టేసిన తర్వాత ఒకటే అనిపిస్తుండే, అంటే కొంచెం కోపంగా అనేసింది ఏమన్నా అని. నిద్ర రాస్తలే చెప్పేసరికి అటు మెస్లీ ఇక ఫోన్ చూసుకుంటూ కూర్చున్నాను నేను. దాని తర్వాత అసలు యాక్చువల్లీ ఇప్పుడు ఇటు సైడ్ ఇది కేరళ సైడ్ సినారియో. ఇప్పుడు పింకీ వాళ్ళ ఇంట్లో సైడ్ సినారియో ఏమైందంటే పింకీ వచ్చింది అప్పటికి సోనీ ఉంది. సోనీ క్రిస్మస్ హాలిడేస్లో వచ్చింది కాబట్టి వాళ్ళిద్దరు కూర్చుండే. సోనీ కొంచెం హెల్ప్ చేస్తాను పింకీకి సడన్గా ఇట్లా కిక్ ఇచ్చినట్టు ఆయన సడన్గా అనిపించింది. అండ్ దాని తర్వాత అలా తను వాష్రూమ్ పోయి వచ్చింది. వాష్రూమ్ పోయి వచ్చేసరికి సడన్గా వాటర్ బ్రేక్ అయిపోయేసరికి అసలు పింకీకి అర్థం కాలేదు ఏమైందో అని. అసలు ఏం అర్థమైందో అర్థం కావట్లేదు. మా అందరం అనుకున్నారు యాక్చువల్లీ. శశి అనుకోలేదు అనుకుంటా. శశి ఫోన్ చేస్తాను సరే శశి ఏం చేస్తుండో తెలియదు మనకి, కానీ అప్పటికి ఓకే. సో పింకీ పోయి తనకు అర్థం కాలేదు, పోయి లేపింది. అదే కదా చెప్పు. వాటర్ బ్రోక్ అయిందని చెప్పి నాకు రియలైజ్ అయితే లేదు, బట్ డౌట్ ఉండే
సోనీని లేపిన తర్వాత సోనీ ఎందుకో నాకు వాటర్ బ్రోక్ అయినప్పుడు అనిపిస్తుంది సోనీ అంటే సోనీ లేచి చెక్ చేసింది. అప్పటికే ఇట్టిట్ట చూస్తుండే లేచి చూసినాం. దాని తర్వాత అవును పింకి అవును పాలు వేద్దాం. నాకు క్లారిటీ లేకుంటే అయిందా లేదా లేకపోతే నేను అనుకుంటున్నాను అని చెప్పి దాని తర్వాత మమ్మీని లేపుదాం అని చెప్పి సరే అని చెప్పి మమ్మీని లేపి తీసుకొచ్చినాం. చెప్పి ఇట్లా అంటే అవును అని చెప్పి ఇంకా నేను ఏమంటాను మొత్తం నీది వచ్చేసినట్టు నాకు నెగిటివ్ మొత్తం కాదని నేను వాళ్ళేమో అవును ఇంకా అప్పటికే కాంట్రాక్షన్స్ అంటే మెల్లగా స్టార్ట్ అవుతుండే ఇట్లా కరెక్ట్ 10 minutes ఇంటర్వెల్లోనే అవుతుండే. ఓకే ఇంకా ఎందుకైనా మంచి హాస్పిటల్ ఎట్లయినా నెక్స్ట్ డే వెళ్ళేదే ఉండే మాకు హాస్పిటల్. ఎందుకైనా మంచిది వెళ్దాం అని చెప్పి సరే అని చెప్పి నైట్ 2 o'clockకి నేను 2 o'clockకి కార్ తీసుకొని అప్పుడు వింటర్ స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా మొత్తం రెడీ చేసుకొని కార్ ఎక్కి వెళ్ళినాము. నేనేమో మళ్ళీ ఇంటికి పంపించేస్తారనే ధీమా మీద ఉండే బట్ లేదు అని చెప్పి మా వాళ్ళు గట్టిగా ఫిక్స్ అయిపోయారు. ఇంకా ఎట్లయినా డెలివరీ టైం వచ్చేసింది అని చెప్పి వెళ్ళిన తర్వాత ఎమర్జెన్సీ వార్డులో వెళ్ళినాము. చెప్పినాము ఇట్లా నా డాక్టర్కి ఇన్ఫామ్ చేసినారు. ఇంకా మానిటర్ చేస్తే ఓకే కాంట్రాక్షన్స్ అని అర్థమైంది, వాటర్ బ్రోక్ అయిందని చెప్పి కన్ఫర్మ్ చేశారు. దాని తర్వాత ఒక అల్ట్రాసౌండ్ చేయమని చెప్పారు. ఎందుకంటే నాకు సర్కిల్ అవుతుంది కాబట్టి ఒక అల్ట్రాసౌండ్ చేసుకొని రండి అని చెప్పారు. అల్ట్రాసౌండ్లో ఏమో 33 weeks అయినా చూపిస్తుంది అన్నారు. పిచ్చి లేచిపోయింది. మళ్ళీ 33 weeks కంటే మళ్ళీ ఏం బేబీ అది ప్రీమెచ్యూర్ బేబీ అని చెప్పి కన్ఫర్మ్ అవుతుంది కాబట్టి నాకు 33 weeks అర్థమవుతలేదు. ఇదంతా అయిపోయిన తర్వాత నేను శివాజీకి కాల్ చేద్దాం అనుకున్నా. ఇంకా అప్పటికే వాళ్ళు ఓకే ఇది వాటర్ బ్రోక్ అని చెప్పి కన్ఫర్మ్ చేయగానే ఇంకా శివాజీ కాల్ చేసి చెప్పారు మమ్మీ వాళ్ళు. ఇంకా ఆయన అర్థమవుతలేదు నాకు సడన్గా నేను ఇప్పుడు కేరళలో ట్రివెండ్రం నుంచి హైదరాబాద్కి ఇలా రావాలి సడన్ రావాలన్నా కూడా యాక్చువల్లీ ఎంత అవుతుంది అప్పటికప్పుడు రాలేను. నాకు తెలిసింది నైట్ 3 o'clockకి. అండ్ నేను ఇప్పుడు 3 o'clock ఇప్పుడు ఎవరికైనా ఎట్లా ఉంటుంది అప్పటికప్పుడు వెళ్ళిపోవాలని ఉంటుంది. ఎట్లా వెళ్ళాలి అప్పటికప్పుడు? యాక్చువల్లీ 2 flights ఉంటాయి డైలీ కేరళ నుంచి హైదరాబాద్కి. మార్నింగ్ 6 o'clock 7 o'clock ఒకటి ఉంటుంది, ఇంకోటి ఈవినింగ్ ఉంటుంది. యాక్చువల్లీ ఆ 2 flights కూడా బుక్ అయిపోయినాయి. యాక్చువల్లీ అది డిసెంబర్ టైం కాబట్టి ఫుల్ బుక్ అయిపోయినాయి టికెట్. ఫ్లైట్స్ దొరుకుతలేవు నేను అప్పటికప్పుడు చెక్ చేస్తే ఫ్లైట్ లేదు. బస్కి ఏమనుకున్నానంటే సరే వీళ్ళు కామినేని హాస్పిటల్ ఎట్లా లేటే చేస్తారు కాబట్టి అంటే జస్ట్ లేట్ ఇన్ ద సెన్స్ వాళ్ళు మొత్తం పెయిన్స్ వచ్చి తర్వాత చేస్తారు కాబట్టి నేను నెక్స్ట్ రోజు వస్తామంటే 29th 30th రోజు దిగేటట్టు చేద్దాం అనుకున్నాను. బస్ బుక్ చేద్దాం అనుకున్నాను. అండ్ తర్వాత మళ్ళీ తనకు చెక్ చేసిన తర్వాత మళ్ళీ ఏమన్నారంటే చేసేస్తారు ఖచ్చితంగా అయిపోతుందంట, సర్వికల్ తీసేస్తారు, స్టిచెస్ తీసేసిన తర్వాత తనకు పెయిన్స్ కూడా స్టార్ట్ అయిపోయేటట్టు ఉంది. నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో తన అప్పటికప్పుడు ఫ్లైట్ చూస్తే ఒక ఫ్లైట్ ఉంది. ఆ ఫ్లైట్ కూడా కనెక్టింగ్ ఫ్లైట్, దాంట్లో మధ్యలో మళ్ళీ టైం అంటే వెయిటింగ్ టైము మళ్ళీ కనెక్టింగ్ ఫ్లైట్ లేఓవర్ టైం మళ్ళీ ఆ టైం అంతా కలుపుకొని నాకు నేను రీచ్ అయ్యేసరికి 4:30 అవుతుంది హైదరాబాద్కి. అంటే మార్నింగ్ 10 o'clock ఎక్కితే అదొకటే ఫ్లైట్ ఉండే. అది ఎక్కేసరికి అది బుక్ అది కూడా అప్పుడు ఎంత టికెట్ నార్మల్గా ఫ్లైట్ ఛార్జెస్ 6,000 7,000 ఉంటుంది. అప్పటికప్పుడు బుక్ చేసినందుకు నాకు 20,000 అయింది ఆ ఫ్లైట్. అది కూడా కనెక్టింగ్ ఫ్లైట్ 20,000. ఇప్పుడు ఏం చేస్తాం ఏం చేయలేం కాబట్టి సరేలే అని చెప్పి అప్పుడు నేను చెప్పేసిన అంత ప్రొసీజర్ అంతా మా అమ్మ వాళ్ళకి చెప్పేసిన ఎక్స్ప్లెయిన్ చేసేసిన. డాడీ వాళ్ళు అందరు వెళ్ళిపోయారు. ఓకే అంతా ఉంది అంతా ఓకే నాకన్నా వీళ్ళు చూసుకుంటారు. కానీ నాకు ఎట్లా ఉంటుంది వీళ్ళు ఎంత చూసుకున్నా కూడా నేను చూసుకుంటే కరెక్ట్ అవుతుంది. పింకీ కూడా నా ఏమనుకుంటుంది నేను చూసుకుంటే కరెక్ట్గా ఉంటుంది అన్నట్టు ఆమె కూడా ఫీల్ అవుతుంది. ఆమె కూడా లోపల అనిపిస్తుంది కానీ ఆమె కోపం వస్తుంది అంటుంది. అనుకున్నా అప్పటికి పింకీ నువ్వేం ఇది అవ్వకు ఎక్కడ దాకా చెప్పినావు. సో నేను ఫ్లైట్ ఎక్కేదాకా మార్నింగ్ 6 o'clock ఉండే. నేను అప్పటికి అల్ట్రాసౌండ్ అయిపోయింది. దాని తర్వాత ఇంకా స్టిచెస్ తీయడానికి తీసుకెళ్ళినారు, నన్ను లోపలికి తీసుకెళ్ళినారు. ఇంకా ఆ డాక్టర్స్ వచ్చినారు పొద్దున 5:30 ఎప్పుడు నాకు 4 o'clock అట్లా చేసారు అల్ట్రాసౌండ్. 5:30 వరకు ఇట్లనే ఇంకా పెయిన్స్ వస్తూనే ఉండే, దాన్ని అబ్జర్వ్ చేసారు. దాని తర్వాత ఇంకా డాక్టర్స్ వచ్చారు 5:30కి డాక్టర్స్ వచ్చారు. ఇంకా వాళ్ళు చాలా మబ్బు ఉండే, ఎంత ఘోరం పెయిన్ ఉండే వెళ్తే స్టిచెస్ తీసుడా. అనస్థిషియా లేకుండే, అనస్థిషియా వేయలేదు ఏం వేయలేదు, ఫుల్ పెయిన్ 5:30 నుంచి 7:30 వరకు. అదేమో నాటేమో వాళ్ళకి వస్తలేదు అది తీయడానికి, చాలా పెయిన్. అది ఒక సైడ్ కాంట్రాక్షన్స్, ఒక సైడ్ ఏమో ఆ పెయిన్ మస్తు ఘోరంగా ఉండే. దాని తర్వాత 7:30కి అట్లా తీసేసిన తర్వాత ఇంకా నన్ను అబ్జర్వేషన్లో పెట్టారు. కొంచెం ఏమంటారు పెయిన్స్ వచ్చేటట్టు చేయమని వస్తుండే పోతుండే. సర్విక్స్ ఏమో ఇంకా సర్విక్స్ ఎన్లార్జ్ అవ్వాలి. యాక్చువల్లీ సర్విక్స్ 10 దాకా రావాలన్నమాట. తనకి స్టార్టింగ్లో 3 ఉండే, అది 7 దాకా వచ్చింది 4 o'clock వరకు. యాక్చువల్లీ ఏంటంటే తనకు చాలా పెయిన్స్ వచ్చినాయి. యాక్చువల్లీ అయిపోతుంది అనుకున్నాం మేము.
తనకి ఇంత పెయిన్స్ వస్తున్నాయి, సర్వీస్ కూడా ఎలా చేసేసరికి అయిపోతుంది అనుకున్నాము. సరే అయ్యేటట్లేదు అని 7 వరకు అయింది. వాళ్ళు చూసారు. ఇప్పుడు అప్పటికి ఆ బేబీ కొంచెం స్టక్ అయ్యేట టైం అవుతుందేమో అని చెప్పి సడన్గా దన తీసుకుపోయారు. అప్పటికప్పుడు చేసేసినారు. 4 o'clock 4:10కి నన్ను తీసుకెళ్ళారు ఆపరేషన్ థియేటర్కి. 4:19కి పుట్టేసాను. అంత స్పీడ్ చేసేసారు. అయిపోయింది. యాక్చువల్లీ నేను వీడు పుట్టినప్పుడు నేను అప్పుడే దిగినా. నేను అది అప్పటికి వీళ్ళకి యాక్చువల్లీ ఏంటంటే నాకు ఒక సైడ్ పెయిన్స్ వస్తుండే, ఇంకా సైడ్ శివాజీ ఇంకా రాలేదని బాధ. ఇంకా అప్పటికి 4 అయిపోయింది. అప్పుడు వచ్చి చెప్పింది, పూపి వచ్చింది, శివాజీ దిగిందంటే వస్తుండే అన్నది. ఇంకా 4 అవుతుంది కదా, ఇంకా నన్ను ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్తారు. 4 అవుతుందంటే ఒక ఆపరేషన్కి ఒక 1 hour అయినా పడుతుంది. ఆ 1 hourలో శివాజీ ఇంకా ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేస్తాడు. మేము బయటకు వచ్చే వరకు శివాజీ వచ్చేస్తాడేమో అనుకున్నాను నేను, కానీ అది కాలేదు. సో ఏమైందంటే దాని తర్వాత నేను వచ్చేసిన ఆడికి వచ్చేసిన తర్వాత ఇంటికి వస్తున్నప్పుడు నేను మధ్యలో దారిలో అంటే ఫ్లైట్ ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ హాస్పిటల్కి వచ్చే టైంలో దారిలో నాకు మా మమ్మీ ఫోన్ చేసి నేను చెప్తాను 4:19కి అట్లా ఆపరేషన్ చేసేసారు. అయిపోయిన తర్వాత ఇంకా పక్కన ఇట్లా ఫస్ట్ ఇట్లా ఒక క్లాత్ కట్టేస్తారు కదా ముంగట. ఇంకా నేను కొంచెం అప్పటి వరకు నాకు దాంట్లో లాస్ట్ నైట్ నాకు నిద్ర లేకుండా కాబట్టి ఇంకా ఆ పెయిన్స్తో చాలా టైర్డ్ అయిపోయినా నేను. ఇంకా డాక్టర్ పక్కన నుంచి నర్స్ అడిగింది, ఎవరు కావాలి నీకు అన్నది. నీకు ఏ బేబీ కావాలన్నది. నాకు బేబీ గర్ల్ అని చెప్పిన నేను. పుట్టేసిన తర్వాత ఫస్ట్ ఏడుపు అంతా అయిపోయింది, క్రై వచ్చేసింది. పుట్టగానే ఏడ్చాడు వీడు. దాని తర్వాత అప్పటికి ఒక డాక్టర్ వచ్చి క్లాత్ తొంగి చూసింది నన్ను, ఈ ఏడుస్తుందా లేదా అని చెప్పి. నేను ఇట్లా చూసిన. దాని తర్వాత ఇంకా నేను అడిగిన నర్సుని ఎవరు అని చెప్తే వాళ్ళు చూపిస్తారు అన్నది. ఓకే అని చెప్పిన. దాని తర్వాత ఇంకా వాళ్ళు నోట్ చేస్తుండే ఆమెను చెప్పేసింది, చూపించకముందే చెప్పేసారు మేల్ బేబీ 4:19 బాన్ అని చెప్పేసి. బేబీ మేల్ బేబీ ఇంకేం చేసేది అని చెప్పి నేను పడుకున్నా. ఇంకా మళ్ళీ పడుకున్నా అంటే మళ్ళీ బయటికి వచ్చే వరకు నేను ఇవ్వనే లేదు. ఇంత ఉంది పింకీకి. యాక్చువల్లీ తనకంటే గర్ల్ అంటే ఇష్టం. అంటే అందరూ బాయ్ అంటే బాయ్ అట్లానే ఏం లేదు కదా, గర్ల్ బాయ్ ఇద్దరు ఒకటే. ఈ సినారియోస్లో గర్ల్ బాయ్ ఒకటే. సో తను వచ్చింది. అండ్ ఇంకోటి సైడ్ ఏంటంటే నేను ఇప్పుడు వస్తున్నప్పుడు నాకు మమ్మీ ఫోన్ చేసి శివాజీ నీకు ఎవరు కావాలరా అన్నది. ఎవరైనా పర్లేదు మమ్మీ అని చెప్పిన. చిన్న శివాజీ పుట్టిండని చెప్పింది. ఓ యాక్చువల్లీ అమ్మా మస్తు ఉండే. యాక్చువల్లీ నాకు కూడా లోపల అనిపిస్తుండే బాయ్ అని, కానీ పింకీ ముందు యాక్టింగ్ చేసిన నేను. ఇంకోటి ఏంటంటే ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే ఇంకా ముందే మేము వీడు ఒక 3 months ఉన్నప్పుడే మేము గర్ల్ డ్రెస్ కొనుక్కున్నాం. గల్లే పుడుతుంది మాకు అని చెప్పి. ఈమె అందరికి ఇట్లా మైండ్ చేస్తుంటే అందరికి మనకి గల్లే పుడుతుంది, అమ్మాయే పుడుతుంది, పాపనే పాప కానీ పాప పోయి బాబు పుట్టిండు. అది అయింది. సో దాని తర్వాత నుంచి ఇక అంత అయింది. ఇదంతా అయిపోయింది. దాని తర్వాత పుట్టిన తర్వాత ఇదంతా అయిపోయింది. అబ్జర్వేషన్లో పెట్టాడు. దాని తర్వాత వచ్చిండు శివాజీ మెల్లగా వచ్చిండు. ఇంకా వచ్చిండు మమ్మల్ని వార్డులో షిఫ్ట్ చేసేసారు. దాని తర్వాత నెక్స్ట్ డే ఒక 2 days అట్లనే అయిపోయింది, నిమ్మల్లాగా అయిపోయింది. 3rd day ఇంకా బ్లూ లైట్ మేము ఇంకా డిశ్చార్జ్ అయ్యే టైంకి ఇట్లా డిశ్చార్జ్ అయితే అంత చదువుకుంటాం. దాని తర్వాత వీంది జాండీస్ టెస్ట్ చేస్తారు. ఆ టెస్ట్ చేసిన దాంట్లో ఏంటంటే కొంచెం ఉన్నట్టు అనిపించింది అనమాట. ఆ హాస్పిటల్ ఏంటంటే కొంచెం ఉన్న దానికి మనం రిస్క్ తీసుకోవద్దని చెప్పి దాన్ని తీసుకుపోయినారు. బ్లూ లైట్ తీసుకోవాలి. ఆ రోజు 24 hours దాంట్లో పెట్టాలి. అబ్జర్వేషన్ పెట్టేసరికి వీనేమో మొత్తం గట్టలు కట్టేసి వీని వండబెట్టారు. అసలు ఎంత పెయిన్ఫుల్ ఉండేది తెలుసు అసలు పేరెంట్స్కి. నిజంగా శివాజీ, నేను, మమ్మీ, భూపి అందరూ ఏడుస్తుండే ఒక సైడ్. దాని తర్వాత రికవర్ అయిపోయాడు. దాని తర్వాత 1 month శివాజీ ఉండే. దాని తర్వాత ఇంకా నాకు ఇక పోస్ట్మార్టం డిప్రెషన్ ఇట్లా హిట్ అవుతుండే గట్టిగా, పిచ్చిలు వేస్తుండే నాకు అక్కడ. ఇప్పటికీ చాలా రావాలని చెప్తుంటే సరే అడిట్ చేసి కొట్లాడి వచ్చేసింది. వచ్చి ఆగలేదు. నేను మ్యాక్సిమం అప్పుడు చెప్పేసి వచ్చినప్పుడే పింకి నేను మనం 6 months తర్వాత వచ్చేసాను. తను కూడా ఓకే అనేసి అయిపోయింది. కానీ తనకి ఏంటంటే ఆ డిప్రెషన్ ఎట్లుందంటే అంటే ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కూడా శివాజీ లేడు. అయిపోయిన తర్వాత కూడా శివాజీ లేకపోతే మొత్తం డాడీతో ఉన్నట్టు అనిపించేదేమో బాబుకి అని చెప్పేసి తను వచ్చేసింది. తను అటు చేసి కొట్లాడి, మా ఇంట్లో కొట్లాడి, వాళ్ళ ఇంట్లో కొట్లాడి అటు చేసి టికెట్ బుక్ చేయించుకొని వచ్చేసింది. అటు సైడ్ ఏమో మామీ వాళ్ళు ఏమో సరే అనేస్తారు. తర్వాత ఏమో టికెట్ బుక్ చేద్దానేసరికి నెక్స్ట్ రోజు చేద్దాం బేటా అనేస్తారు. మమ్మీ వాళ్ళు కూడా అంతే అనేసరికి అటు మీరు వస్తారా మేము వస్తాం అనేసరికి లాస్ట్ టికెట్ అటు చేసి ఏదో ఒకటి నైట్ చేసేసి టికెట్ మామీకి, పింకీ వాళ్ళ నానికి, పింకీకి, బాపుకి 4 కలిసి చేసేసినాము. అయిపోయింది. వాళ్ళు వచ్చేసిన తర్వాత ఎప్పుడు వచ్చిరే మీరు? మార్చ్ 16th వచ్చారు. దాని తర్వాత ఇక అంతా మెల్లమెల్ల నేర్చుకున్నాం. ఇక నేను కూడా నేర్చుకున్నా. ఇక మొత్తం బాబుని ఎట్లా స్నానం చెప్పాలి, అంతా ఎట్లా కేర్ చేసుకోవాలి, అట్లా అన్నీ నేర్చుకున్నాం. సో ఇది మా 1 year టోటల్ జర్నీ ఆఫ్ అవర్ లైఫ్.
స్మాల్ కిడ్. ఓకే బాయ్ ఫ్రెండ్స్, బాయ్ జబ్బా, బాయ్. సో ఇది మేము వానికి ఒక లైఫ్ లాంగ్ ఒక మెమొరబుల్గా క్రియేట్ చేసినామని అనుకుంటున్నాము. సో ఇది మా 1 year టోటల్. ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాం, బట్ కుదరలేదు. ఇట్లా కుదరలేదు. బట్ అక్కడెక్కడ వచ్చేపు ఇక్కడ కూర్చొని చెప్తాము. సో థ్యాంక్ యూ ఫర్ బేరింగ్ అస్. ఓకే బాయ్.